ప్రతినిధి 2. 2014 లో ప్రశాంత్ మండవ్ గారు డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ ఫిల్మ్ ప్రతినిధికి సీక్వెల్ గా వచ్చింది ప్రతినిధి 2. ప్రతినిధి 2 ని టీవీపై మూర్తి గారు డైరెక్ట్ చేశారట. అండ్ ఈ సినిమాతోనే చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ నారా రోహిత్ గారు హీరోగా నటించారు. ఇక 2 hours 14 minutes రన్ టైమ్ తో థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఆహార స్ట్రీమ్ అవుతుంది. చూసాక నాకైతే గొప్ప సినిమా ఆయన. సీఎం రేంజ్ పాయింట్ కి అదే సీఎం దగ్గర పనిచేసే ప్యూన్ రేంజ్ రైటింగ్స్ రాస్తే ఎలా ఉంటుంది అదే సినిమా. ఇంతమంది క్యాస్ట్ ని పెట్టినందుకు సరైన ఎగ్జిక్యూషన్ ఉంటే భలే ఉంటది. సీరియస్ ఇన్వెస్టిగేషన్ తో వెళ్తూ ఇక్కడ 20 minutes లో మూవీ అయిపోతుంది అన్నప్పుడు వెడ్డింగ్ షూట్ స్టైల్లో లవ్ సాంగ్ ఏంటుంది. సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్ట్ అని సిల్లీ అండ్ లాజిక్ లెస్ ఇన్వెస్టిగేషన్ చూసిన తర్వాత అర్థమైంది రొటీన్ సీన్స్ తో నింపిన ఫస్ట్ హాఫ్ నే కొంచెం పర్లేదు. ప్రతినిధి 2 అని కాకుండా టైటిల్ మార్చి పెట్టాల్సిందే. నా వరకు ఈ సినిమా మధ్యలో పర్లేదు అనిపించినా సరే కంప్లీట్ గా అన్ఇంట్రెస్టింగ్ గానే ఉంది. లాస్ట్ లో థర్డ్ పార్ట్ అన్నట్టుగా ఒక లీడ్ ని చాపేశారు. అది అవదమ్మా. ఇలాంటి ఒక సోషల్ ఇష్యూతో కూడుకున్న సబ్జెక్ట్ ఉన్నప్పుడు అంతే ఎమోషన్ ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ గా ఆ పెయిన్ మనం ఫీల్ అవ్వాలి. సొసైటీ ఎలా ఉంది ఏంటి కానీ ఆ సీరియస్నెస్ రాలేదు. ఫ్యామిలీ చూడొచ్చు అంటే చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే పిఎం ని మీట్ అవ్వబోతున్న సీఎం బ్లాస్ట్ అయి చనిపోవడంతో స్టార్ట్ అయ్యి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది సినిమా. అసలు ఆ బ్లాస్ట్ ఎలా జరిగింది, ఫ్లాష్ బ్యాక్ మోడ్ లోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ నారా రోహిత్ గారి డైలాగ్ డెలివరీ సినిమాలోని మెయిన్ పాయింట్. సీఎం కి ఇది ఎలా జరిగిందని ఫస్ట్ హాఫ్ లో ఫ్యూ మూమెంట్స్. ఇంకా సినిమాటోగ్రఫీ ఇవి పర్లేదు. మైనస్ పాయింట్స్ రొటీన్ నరేషన్. సీఎం లేదా ఒక పెద్ద పొలిటీషియన్ ఉన్న సినిమాల్లో కొందరు ఫ్యామిలీ మెంబర్స్ ఉంది డౌట్ వచ్చే బిహేవియర్ ని చూపించడం ఇదంతా ఎన్ని సినిమాల్లో చూడలేదండి. ఉదయ్ భాన్ గారిని చూసి పెద్ద రోల్ ని అనుకున్నా బట్ హర్ రోల్ ఈస్ నాట్ అప్ టు ద మార్క్. ఇంట్రొడక్షన్ సీన్ ఓకే, ఆ తర్వాత కాసేపు వచ్చే పోలింగ్ సీన్, దూరంగా ఉన్న పవర్ఫుల్ జర్నలిస్ట్ అయిన హీరోని తిరిగి తీసుకొచ్చేసి ఇక్కడ వరకు పర్లేదు. ఆ తర్వాతే అసలు మీద సెకండ్ హాఫ్ లో ఇన్వెస్టిగేషన్ అయితే అసలు స్క్రిప్ట్ లో ఉంది కాబట్టి అలా తీయాలన్నట్టే ఉంది తప్ప తీరైన ఆ సస్పెన్స్ కాసేపటికే పోయింది. ప్రతిదీ కెమెరాలో రికార్డ్ చేసి ప్రూఫ్ గా వేసాడమే. లాస్ట్ లో అజయ్ గారితో వచ్చే ఎయిర్పోర్ట్ సీన్ అయితే ఇంత ఖర్చు పెట్టి ఇదేం గ్రాఫిక్స్ రా బాబు అనిపించింది. కంప్లీట్ గా అన్ఇంట్రెస్టింగ్ ప్రొసీడింగ్ సెకండ్ హాఫ్ లో మెయిన్ గా. మ్యూజిక్ కోసం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ప్రతిసారి ఒకటే మ్యూజిక్. నాకేమో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని అదరగొట్టే మహదేశ్వర సాగర్ గారనే ఇలా ఇచ్చింది అనిపించింది. సినిమాటిక్ లిబర్టీతోనే సీన్ స్టార్ట్ అవుతాయి అండ్ మోర్ ఓవర్ సో మెనీ ఫెమిలియర్ సీన్స్ తో. సో ఫైనల్ గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే నా వరకు ఇంటెన్షన్ బాగున్నా సరే బోరింగ్ అండ్ అన్ఇంట్రెస్టింగ్ ఎగ్జిక్యూషన్ మాత్రం ఏం వర్కౌట్ అవ్వలేదట. దానికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే బయట రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.